ముందుగాల అందరికీ జై శ్రీరామ్. నా పేరు శ్రీవాణి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా సూపర్గా ఉన్నా గాయస్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మామిడి పండు తెచ్చుకొని అయితే ఎంతో ఇష్టంతోనైతే కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే నిన్న మా దగ్గర సండే రోజు మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో మరి నేను వెళ్ళి మరి నచ్చిన మ్యాంగోస్ అయితే తెచ్చుకున్నా. తీరా కట్ చేసినాక నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, మరి ఘోరంగా పుల్లగా ఉన్నాయి గాయస్. అసలు నోట్లో పెట్టడానికి రాకుండా అనిపించినాయి. ఏంది ఇంత పుల్పా, మరి మ్యాంగోస్ ఇంత ఘోరం ఉంటాయా అని నాకు మొన్న అంటే తింటుంటే అర్థమైంది. చాలా రోజులైంది ఈ మన సమ్మర్ వచ్చిన నుంచి నేను మ్యాంగోస్ తినుడే ఆగిపోయింది. ఎందుకంటే తెచ్చుకునుడు లేదు, కొనుక్కునుడు లేదు, తినుడు లేదు. ఇంకా సరే ఈసారి ఎట్లైనా తెచ్చుకొని తినాలని సండే రోజు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే చూడండి నా పరిస్థితి. నోట్లో పెట్టి రాకుండా అంత పుల్లగా ఉన్నాయి. ఏం చేయాలో ఏమో అర్థమవుతలేదు. యాక్చువల్గా ఏంటంటే మనం ఆ కలర్ని చూసి అస్సలు మోసపోవద్దు. నిజంగా నేను అదే మోసపోయినా కావచ్చు. మంచిగా ఎల్లో మంచిగా ఉన్నాయి, అబ్బా తినాలి అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. సో వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు, మంచిగా ఉంటాయి అని అడిగితే బాగుంటాయి అని చెప్తేనే నేను తీసుకున్నా. కానీ మీరు కూడా అస్సలు మోసపోవద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ మామిడి పండ్లు తిన్న పని అయిపోగానే నేనైతే మళ్ళీ నా షాప్ ఐటమ్స్ దగ్గరకు వచ్చేసిన. సో షాప్లోకి ఏంటంటే నేను యూట్యూబ్లో లైవ్ తీస్తాను కదండి. సో లైవ్ తీసినప్పుడు నేను ఏమేమి ఐటమ్స్ చూపెడుతున్నా అవన్నీ ఇట్లా పక్కన అయితే పెట్టుకుంటా. బట్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఐటమ్ మొత్తం క్లియర్గా చూపెట్టాలంటే ఇలా అయితే చిందరవందంగా అవుతుంది, మొత్తము చెత్తగా. సో లైవ్ అయిపోయాక నాకైతే ఈ పని ఉంటుంది. లైవ్ అయిపోగానే నేను ఇదంతా సదిరేసుకుంటాను టోటల్గా. చూస్తున్నారు కదా, లైవ్ అయిపోగానే నేనైతే మొత్తం ఇలా బ్లౌజ్ పీసెస్, మళ్ళీ మన దగ్గర ఉన్న లేడీస్ ఎంపోరియం ఐటమ్, ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ నీట్గా సర్దేసుకుంటా. మొత్తం నేను హాల్లోనే తెచ్చుకుంటా అండి. కొన్ని ఆ రూమ్లో, షాప్ రూమ్లో నుంచి హాల్లోకి అయితే తెచ్చుకుంటా ఐటమ్స్ అన్నీ. ఎందుకంటే అదే రూమ్లో ఉండాలంటే మళ్ళీ చూపెట్టడానికి కూడా అంత లైటింగ్ అయితే ఉండదు ఆ రూమ్లో. సో హాల్లో అయితే మంచి లైటింగ్ ఉంటుంది. డే లైట్లో అయితే ఈజీగా చూపెట్టవచ్చు అని అయితే నేనైతే హాల్లోనే పెట్టుకుంటా ప్రతి ఐటమ్. చూస్తున్నారు కదా బ్లౌజ్ పీసెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మన దగ్గర చాలా ఆఫర్స్లో ఉంటాయండి. అలాగే మనకు ఈరోజు అయితే 2 ఆర్డర్స్ అయితే వచ్చాయండి బ్లౌజ్ పీసెస్. సో అవి అయితే ప్యాకింగ్ వీడియో కూడా వస్తుంది, ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే ప్యాకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. చూస్తున్నారు కదా, ప్రతిదీ ఇట్లా నా చుట్టూ పెట్టేసుకుంటా. ఏ ఐటమ్ చూపెట్టాలో ఫస్ట్ చూపెట్టినాక మళ్ళీ అడుగుతారు కదా, చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా అండి. ఇంకా అవన్నీ చూపెడుతూ ఉంటా, వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. మ్యాక్సిమం ఇప్పటి వరకు నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒక 5 ఆర్డర్స్ అయితే వచ్చినాయండి సక్సెస్ఫుల్గా. వాళ్ళు కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా చాలా మంచిగా ఇచ్చేసినారు. నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా షాప్ రూమ్ అండి. ఏమైనా తీసే కింద పడిపోతాయి కాబట్టి ఇదంతా కొంచెం చెత్త ఉంటుంది. నేను మళ్ళీ సదిరేసుకుంటా. ఎప్పుడు సదురుకుంటా అంటే యూట్యూబ్లో లైవ్ అయిపోయాక మళ్ళీ కొంచెం రీల్స్ కోసం షార్ట్స్ వీడియో తీసుకొనికి షూట్ చేస్తా కదా, అప్పటికి అదంతా అయిపోయాక వర్క్ టోటల్ షాప్లో ఇంకా వర్క్ ఏం లేదు అన్నప్పుడు అదంతా సదిరేసుకుంటా. ఆఫ్లైన్లో తక్కువ అండి వచ్చుడు. ఇంకా ఆన్లైన్లో ఓకే. నేను ఆన్లైన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఆన్లైన్ మంచిగా అనిపించింది. ఇంకా ఆఫ్లైన్ అంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు తీసుకోవడానికే బాగా ఇబ్బంది పడతారు నిజం చెప్పాలంటే, వీళ్ళ దగ్గర అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. బట్ ఆన్లైన్లో మనం నమ్మి తీసుకున్న వాళ్ళైతే వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం నీట్గా సదిరేసుకుంటా అండి. ఎక్కడి దాకా దేని బ్యాగ్లో దానికైతే సదిరేసుకుంటా. మన దగ్గర అయితే చాలా ఆఫర్స్లో రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి. బట్ ఏంటంటే ఎంపోరియం సామాన్లు అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చేసి 299 బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. బ్లౌజ్ పీసెస్ అయితే 399 బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 100, 200, 250 అలా మీరు చేస్తే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ మినిమం 50 రూపీస్ పక్కా ఉంటాయండి. నేనైతే ఇది క్లియర్గా చెప్పాను చాలామందికి. ఎందుకంటే మనం చెప్పేది క్లియర్గా కస్టమర్స్కి చెప్తే వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. ప్లస్ వాళ్ళకు కూడా వచ్చేస్తుంది, వీళ్ళు 299 అలా చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు అని.
సో అలా నేను ముందే చెప్పేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ప్రతిదీ మన దగ్గర ఈరోజు ఏం ఆర్డర్ వచ్చిందంటే 2 బ్లౌజ్ పీసెస్ వచ్చాయండి. వాళ్ళైతే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నారు. సో ఫ్రీ షిప్పింగ్ మీద వెళ్ళిపోతుంది. సో అలా ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే మాత్రం 399 అలా ఆర్డర్ చేస్తే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి. ఆల్ ఓవర్ ఇండియా ఉండాలి. ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ అంటే 100, 150, 250 అలా ఉంటే ఖచ్చితంగా మనం షిప్పింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటాం. మినిమం 50 రూపీస్ పక్కా తీసుకుంటామండి షిప్పింగ్ ఛార్జెస్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ప్రతిదీ నీట్గా అయితే సదిరేసుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ రేపటి కోసం లైవ్ తీయాలి. సేమ్ అండి, మన లైవ్ టైం వచ్చేసి 10 నుంచి ఉంటుందండి. 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. 10-10:05 మధ్యలో మన లైవ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఆ టైంలో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ప్రతిదీ చూపెడతాను. చూపెట్టిన ప్రతి ప్రోడక్ట్ నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ప్రతిదీ స్టూల్ మీద పెట్టుకుంటా. బట్ ఏంటంటే తెచ్చినప్పుడు ఎంత నీట్గా పెట్టుకుంటామో అదే మనము లైవ్లో ప్రతిదీ చూపెట్టేటప్పుడు అంత గందరగోళం తయారవుతుంది గైస్. నిజం చెప్తున్నా, నాకైతే విపరీతంగా పని అయిపోతుంది. ఎందుకంటే ఏ డబ్బాలకి ఏం తీసినామో, ఎన్ని ఓపెన్ చేసినామో ప్రతిదీ ఓపెన్ చేసేస్తాం. క్లియర్గా చూపెట్టాలంటే ఓపెన్ చేస్తాం కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అవన్నీ బాక్స్లలో సదిరేసి ఇక్కడ నేను నీట్గా సదిరేసుకుంటున్నా. చాలా నీట్గా సదిరేసుకున్నాం అనుకో, మళ్ళీ రేపు ఏమన్నా లైవ్ తీసేటప్పుడైనా తర్వాత ఆర్డర్ చేసుకున్న వాళ్ళకైనా మనం ఈజీగా చూపెట్టవచ్చు. అట్లా అని నేనైతే నీట్గా సదిరేసుకుంటున్నా. నాకు ఇక్కడ ఏం బర్డెన్ ఏం అనిపించదండి. ఎందుకంటే తీసుడు, పెట్టుడు, సదరుడు అదంతా ఏమనిపించదు. ఇంకా ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసే పని ఇష్టంతో చేస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా. సో నేనైతే మ్యాక్సిమం ప్రతి వర్క్ నా షాప్ దగ్గరకు వచ్చేసరికి ప్రతి వర్క్ ఇష్టంతోనే చేస్తా. ఎంత చిందరవందంగా ఉండని, ఒక టైం లేట్ అవుతుండొచ్చు సదరనికి, బట్ పక్కా సదిరేసి నీట్గా పెట్టుకుంటా. చూస్తున్నారు కదా, నా చిన్నపాటి షాప్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి గాయస్. నేను ఇలానే చిన్న సదిరేసుకుంటా. మీకేమన్నా ఐటమ్స్ నచ్చినా కానీ కావాలి అనుకున్నా కానీ మన షార్ట్స్ చూడండి, లేదంటే లైవ్ కూడా చూడండి. మీకు నచ్చిన ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.